రాత్రనక పగలనక, ఎండాకాలం వానకాలం శీతాకాలం, చివరికి ఆదివారం కూడా రెస్ట్ లేకుండా కష్టపడుతున్న మా మహిళా మనులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. హలో ఆర్మోర్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఉన్నాం మన ఆర్మోర్ లో. సో ఇదే హుషారుతో మొదలు పెడదాం. బామలు సత్య బామలు, పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. సో మరి ఇదే హుషారులో లేట్ చేయకుండా మొదలు పెడదాం. ప్రతి ఎపిసోడ్ లో నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఈజీగా ఆన్సర్ చెప్తే వెంటనే గిఫ్ట్ వస్తుంది. ఆన్సర్ తెలిస్తే పక్కోళ్ళకి చెప్పొద్దు, గట్టిగా అరవద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఉంది, అది మీ సొంతం కానీ మీకంటే అందరూ ఎక్కువ వాడేస్తారు. మైక్ ఏడు పెట్టుకో. ఏం పేరు? లావణ్య. లావణ్య, చెప్పు. నీకు సంబంధించిన వస్తువే నీకంటే ఎక్కువ అవతల వాళ్ళు వాడేస్తారు, ఏంటది? మన పేరు. రైట్ ఆన్సర్. ఈ రోజు మన మేడే స్పెషల్ లో ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకుంది లావణ్య. ఆహా, చాలా తెలివైన అర్థమైపోయింది. ఇక లేట్ చేయకుండా మన టంగ్ టెస్టర్కి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు అసలే ఈ రోజు మేడే స్పెషల్ అండ్ మీరేమో చాలా తెలివిగా వచ్చారు. మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. సో జెమినీ టీవీలో మధ్యాహ్నం 1:30 అందరూ చాలా హ్యాపీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా మా ఇంటి దేవత సీరియల్ చూస్తూ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేలా చేస్తున్నారు. సో మరి అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటూ ఆ సీరియల్ నుంచి మన ముందుకు వచ్చేస్తుంది అలేఖ్య. చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సిరుమట్టు వచ్చాడే గంధము గట్రప్పు ఎండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. వెల్కమ్ అలేఖ్య. థ్యాంక్ యూ. మళ్ళీ మా అలేఖ్య ఎప్పుడొస్తుంది అనుకుంటే ఇప్పుడు వచ్చావు. అన్ని ఎప్పుడల్లా ఆలోచించారా? ఓకే, ఏంటి నడుస్తున్నావు? మళ్ళీ మధ్యలో ఏమైనా పొలలో కిటికీలు తలుపులు పెడతావా? ఒక సీరియల్ సక్సెస్ అవ్వాలంటే హీరోయిన్ ఒకటే ఇంపార్టెంటా? కాదు, మరి ఎవరు ఇంపార్టెంట్? విలన్. సీరియల్ లో ఎక్కువ పెద్ద కార్మికురాలు ఎవరు అంటే విలనే. చాలా కష్టపడాలి. ఓకే, అందుకే మరి నీకు కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అసలు నీకంటే పెద్ద కార్మికురాలు ఉండదు ఆ సీరియల్ లో. నేనే పెద్ద కార్మికురాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. సో హల్మితి హబీబో ఆడబోయే బామలు వచ్చేసేయండి. ఓకే, ఫస్ట్ రౌండ్ అందరికి చాలా ఇష్టం, నాకు తెలుసు. సో ఎలా ఉంటది అని మీకు ఒక ట్రైల్ వేస్తా. ఓకే, అసలే గెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మర్యాద లేదంటది. పగలనక రాత్రనక ఎండనక వాననక వాట్సాప్ మెసేజ్లు కష్టపడుతున్న సోషల్ నెట్వర్క్ కార్మికులు. సరే ఎన్నెన్నో అనుకుంటాం. పగలనక రేయనక ఎండనక వానక కష్టపడుతున్న కార్మికులు. పగలనక ఎండనక వాననక రేయనక వాట్సాప్ మెసేజ్లు కష్టపడుతున్న సోషల్ నెట్వర్క్ కార్మికులు. పగలనక రేయనక ఎండనక వాననక వాట్సాప్ మెసేజ్లు కష్టపడుతున్న మహిళా కార్మికులు. కష్టపడుతున్న సోషల్ నెట్వర్క్ కార్మికులు. పగలనక రేయనక ఎండనక వాననక వాట్సాప్ మెసేజ్లు కష్టపడుతున్న సోషల్ నెట్వర్క్ కార్మికులు. అలా చెప్పేయాలంతే. ఏం పేరు? విజయలక్ష్మి. ఏం పేరు బావగారి పేరు? జ్ఞానేశ్వర్. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ భోజనాలు అయ్యాక మనం చూద్దాం మ్యాట్ని. ఇడ్లీ సాంబార్ చట్నీ. దోశ ఏమైంది? అసలు అలేఖ్యకు దోశ ఇష్టం. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ ప్రోగ్రామ్ అయ్యాక ప్లీజ్ అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. భోజనం అయ్యాక మనం చూద్దాం మ్యాట్ని. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ భోజనాలు అయ్యాక మనం చూద్దాం మ్యాట్ని. ఇలా చెప్పకూడదు, డాన్స్ తో చెప్పాలి. కమాన్. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ ప్రభుదేవ మాస్టర్ కూడా ఇలా చేయరు. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ డిన్నర్ అయిన తర్వాత
డిన్నర్ అయిన తర్వాత 9 గంటలకు డిన్నర్ చేశాక 11 గంటలకు ఎవరమ్మా సినిమా వేసేది? ఇడ్లీ సాంబార్ మ్యాట్నీ? దోశ చట్నీ లంచ్ అయిన తర్వాత చూస్తాం మ్యాట్నీ. ఏది డాన్స్ అది ఇది ఒకటే కాదు. ఆ ఇడ్లీ, ఆ సాంబార్, ఆ చట్నీ. ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ డిన్నర్ అయిన తర్వాత డిన్నర్ కాదు లంచ్ అయిన తర్వాత చూద్దాం మ్యాట్నీ. ఆ ఇడ్లీ సాంబార్ దోశ డాన్స్, చట్నీ డాన్స్. చట్నీ. డాన్స్. డాన్స్ అక్కడ ఇడ్లీ, ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ లంచ్ అయిన తర్వాత చూద్దాం మ్యాట్నీ. ఫాస్ట్ గా. మ్యాట్నీ. మ్యాట్నీ ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ ఆ. లంచ్ అయిన తర్వాత చూద్దాం మ్యాట్నీ. ఆ బాగుంది. దా మళ్ళీ. నీ బొందరా నీ బొంద ఇడ్లీ సాంబార్ దోశ చట్నీ లంచ్ అయిన తర్వాత చూద్దాం మ్యాట్నీ. ఆహా సూపర్, గట్టిగా చెప్పట్లా. పేరేంటి? స్వప్న. ఆ డైలాగ్ చెప్పండి. స్వప్న ముగ్గు అయితే నేను అందులో. స్వప్న ముగ్గైతే అందులో గొబ్బెమ్మ. ఆ చెప్పు, మొత్తం చెప్పు. స్వప్న ముగ్గైతే నేను అందులో గొబ్బెమ్మ. ఇదే టంగ్ ట్విస్టర్ అనుకుంటుంది ఇంకో కంపెనీస్. ఆ ఇప్పుడు చెప్తా టంగ్ ట్విస్టర్. బావగారి పేరేంటి? గణేష్. సింగిల్ హ్యాండా? ఎర్ర నీళ్లలో నల్ల కార్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. మళ్ళీ చెప్పండి. ఎర్ర నీళ్లలో నల్ల కార్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర నీళ్ళల్లో నల్లటి కాళ్ళు మళ్ళీ చెప్తా. ఎర్ర నీళ్లలో నల్ల కార్లు, నల్ల కార్లకి ఎర్ర డోర్లు. ఎర్ర నీళ్ళల్లో నల్లటి కార్లు నల్లటి కార్లకు ఎర్రటి డోర్లు. ఆ, fast గా. ఎర్ర నీళ్ళల్లో నల్ల కార్లకు ఎర్ర డోర్లు. ఆ ఫాస్ట్ గా. ఎర్ర నీళ్ళల్లో నల్లటి కార్లు నల్ల కార్లకు ఎర్ర డోర్లు. ఆ ఫాస్ట్. ఓ నీ అబ్బా ఆపరదే ఎర్ర నీళ్ళల్లో నల్లటి కారు ఎర్ర నీళ్ళల్లో నల్లటి కార్లు నల్ల కార్లకు ఎర్ర డోర్లు. పోంబాయ్. ఎర్ర నీళ్ళల్లో నల్ల కార్లు నీళ్ళని తెల్లగా చేసింది మొత్తానికి. నల్ల కార్లకు ఎర్ర డోర్లు. పప్పాయ్ పప్పు. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? శ్వేత. ఏం చేస్తారు బావగారు? క్యాటరింగ్. మనం అంటే అక్కర్లేదు అసలు. ఏమండి ఏమన్నా ఎందుకే వండుతావు? పొయ్యి దగ్గర నువ్వు నల్లగా అయిపోవు, నేను తెస్తా కదా. బా. మన క్యాటరింగ్ లోంచి పంపించేస్తా కదా, అంతేనా? ఇది మాత్రం కరెక్ట్. రెడీ, మొదలెడదాం ఇంకా. ఏం పేరు బావగారి పేరు? కిరణ్. ముద్దుగా ఏమని పిలుస్తావు? కిరు. టంగ్ ట్విస్టర్ చెప్దాం. బాగా చెప్తే గిఫ్ట్ వస్తుంది. ఓకే. మా ఇంట్లో డోర్ తీస్తే వస్తుంది కిర్రు. చెప్పు. మా ఇంట్లో డోర్ తీస్తే వస్తుంది కిర్రు. మా ఇంట్లో డోర్ తీస్తే వస్తుంది కిర్రు. ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తే సుర్రు. ఎండాకాలం ఫాస్ట్ గా చెప్పు. బుర్రగానే చెడిపోయిందా నీకు?